పూర్వం ఒక మహర్షి అయిన శిలాద మహర్షి ఉండేవాడు. ఆయనకు పిల్లల్లేరు. తన వంశం కొనసాగాలని, అలాగే భగవంతుని సేవ చేయగల గొప్ప కుమారుడు కావాలని ఎంతో ఆరాటపడ్డాడు. అందుకే ఆయన కఠినమైన తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడు. శిలాద మహర్షి భక్తికి ప్రసన్నుడైన పరమేశ్వరుడు శివుడు ఆయన ముందుకు ప్రత్యక్షమయ్యాడు. నీకు ఏమి కావాలి అని అడిగాడు. అప్పుడు శిలాద మహర్షి, ప్రభూ, మీ భక్తుడిగా మీ సేవలో ఉండే కుమారుడు కావాలి అని కోరాడు. శివుడు చిరునవ్వుతో, నీకొక మహాత్ముడు పుట్టుతాడు అని ఆశీర్వదించాడు. కొద్ది రోజుల తర్వాత శిలాద మహర్షి యజ్ఞం చేస్తున్నప్పుడు అగ్నిలో నుండి ఒక చిన్న బాలుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ బాలుడే నంది. నంది చిన్నప్పటినుంచే చాలా వినయశీలి, ధర్మపరుడు, శివభక్తుడు. ఆయన ఎప్పుడూ ఓం నమఃశివాయ అని జపిస్తూ ఉండేవాడు. నంది తన తండ్రి మాటలు వినుతూ శివుడి సేవ చేయాలని సంకల్పించుకున్నాడు. ఒకరోజు కొన్ని ఋషులు శిలాద మహర్షిని దర్శించడానికి వచ్చారు. వారు నందిని చూసి అతడు సాధారణ మానవుడు కాదని గ్రహించారు. కాని వారొక రహస్యం చెప్పారు. అదేంటంటే ఈ బాలుడి ఆయుష్షు చాలా తక్కువ అని. ఈ విషయం విన్న శిలాద మహర్షి చాలా బాధపడ్డాడు. కాని నంది మాత్రం భయపడ్లేదు. నాకు శివుడున్నాడు, ఆయన నన్ను కాపాడతాడు అని ధైర్యంగా అన్నాడు. నంది అడవికి వెళ్లి గాఢమైన తపస్సు ప్రారంభించాడు. అతడు ఎన్నో సంవత్సరాలు ఆహారం లేకుండా, నీళ్లు లేకుండా శివుడి ధ్యానం చేస్తూ ఉండిపోయాడు. అతని భక్తి చూసి శివుడు, పార్వతీదేవి ఇద్దరూ అతడి ముందుకు ప్రత్యక్షమయ్యారు. శివుడు నందిని చూసి చాలా సంతోషించాడు. నంది, నీ భక్తి నాకు చాలా నచ్చింది. నువ్విక సాధారణ జీవి కాదు, నువ్వు నా గణాల్లో ముఖ్యుడివి అవుతావు అని అన్నాడు. అంతేకాకుండా నువ్వు నా వాహనంగా కూడా ఉంటావు. ఎక్కడికైనా నేను వెళతే నువ్వు నన్ను మోసుకెళ్తావు. నా ఆలయాల్లో నువ్వు ఎప్పుడూ నా ముందుండి భక్తులను కాపాడుతావు అని వరమిచ్చాడు. అలా నంది శివుని వాహనంగా మారాడు. అప్పటినుంచి ప్రతి శివాలయంలో నంది విగ్రహం శివలింగం ముందుంటుంది. భక్తులు ముందుగా నందిని దర్శించి అతని ద్వారా శివుణ్ణి చూస్తారు. ఈ కథ మనకు ఏవి చెబుతుందంటే, నిజమైన భక్తి, విశ్వాసం ఉంటే దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. నందిలాగా నమ్మకం, భక్తి ఉంటే మనం కూడా జీవితంలో గొప్ప స్థానాన్ని పొందగలం.